హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 2 వ్లాగ్ తీసుకొచ్చాను. సింపుల్ మూమెంట్స్, ఫన్ మూమెంట్స్ అండ్ కొన్ని ర్యాండమ్ సీన్స్తో అన్ని మిక్స్ చేసి చాలా క్యూట్ వ్లాగ్లా రెడీ చేశాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ అయితే మార్నింగ్ రిక్కిన్ వాష్రూమ్ తీసుకెళ్ళొచ్చి మళ్ళీ ఇన్ టు ద స్టడీస్. సో నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత బ్రషింగ్ అంతా రొటీన్ అయితే కంప్లీట్ చేసుకొని మా రిక్కిగాడు అక్కడ చపాతీ అయితే తినేస్తున్నాడు. చూడండి, దాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అయితే దాని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసింది. తర్వాత మా స్వామి అయితే వచ్చిండు. ఒకసారి మేము బయటికి వెళ్ళాలి, కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో అలా అయితే మేము బయటికి వెళ్తున్నాం. బయట అయితే ఫుల్ చల్లగా ఉంది గాయస్. అసలు వింటర్ కదా, ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది ఎర్లీ మార్నింగ్. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే మమ్మీ పూజ కోసం అయితే దేవునికి సాటర్డే కదా మళ్ళీ ఇంకా పూలు అల్లుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. A few moments later. ఇప్పుడైతే టైం 8:45 అవుతుంది. ఇవాళ మా ఛానల్ అంటే అయితే రాలేదు. అయితే కట్ చేస్తున్నా, పోహా చేద్దాం అనుకుంటున్నా, అటుకులు ఇంకా మురుమురాతోటి. సో ఇప్పుడైతే ఫ్రెష్గా ఇవి కడిగి కట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా చూడండి ఎలా చేయాలో. సో నాకైతే ఇక్కడ అట్లీస్ట్ 10 to 15 minutes పట్టింది గాయస్. అసలు నేను చాలా స్లో కుకింగ్లో ఎప్పుడు చేయలేదు. పీసెస్గా అయితే చాప్ చేసుకుంటున్నా. ఫస్ట్ కట్ అయిందేమో అనుకున్నా, కట్ కాలేదు. ముందే మనకి కిచెన్లోకి వచ్చి అలవాట్లేదు. మా మమ్మీ కావాలన్నా చెప్తుంది వంట చేయమని. ఓకే, మిర్చి అయితే చాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ టొమాటో కట్ చేసుకుంటాం. అలా నేను మెల్లిగా చాపింగ్ చేసుకుంటూ కష్టపడి వీడియో రికార్డింగ్ చేసుకుంటూ మొత్తానికైతే నా కట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అయితే ఇటు పొటాటోస్ని పీల్ అయితే చేసేద్దాం. అండ్ ఈ క్యారెట్ కూడా పీల్ చేసేసి కట్ చేసుకుందాం. ఇప్పటికే అటు కట్ చేసేసరికి ఒక 10 to 15 minutes అయింది. అసలు ఇంకా పొటాటోస్ ఉన్నాయి, ఇంకా క్యారెట్ ఉంది. ఆ పీల్ మెల్లగా తీస్తూ అదంతా కట్ చేయాలి. సో ఈ వీడియో అంతా కంప్లీట్ పెట్టలేనని స్పీడ్ 9xలో పెట్టాను. ఇలా కంప్లీట్ చేస్తుండేసరికి ఫైనల్గా మా చాందిన అంటే అయితే వచ్చేసింది. చాందిన అంటే వచ్చిందని ఇంకా వీడియో రికార్డింగ్ కూడా కంప్లీట్గా చేయలేదు నేను. సో కుకింగ్ మధ్యలో క్లిప్స్ అయితే పెట్టిన. ఆ టొమాటో కూడా నేను కటింగ్ చూడండి, క్యారెట్ ఎలా చేస్తున్నాను. A few moments later. ఇక్కడ నేనైతే ఆ మురుమురు బౌల్లో పోసినాక ఆలోచిస్తున్నా అసలు ఏం చేయాలి నెక్స్ట్ అని. ఐడియా ఉంది కానీ అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి నెక్స్ట్ అని వెతుకుతున్న బౌల్ కోసం. తర్వాత మూకుడు తీసుకోవాలన్న ఐడియా అయితే వచ్చింది. సో వెళ్ళి మూకుడు అయితే తీసుకొచ్చుకున్నా. మూకుడు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టి ఆయిల్ అయితే పోసినాక మొత్తం గిన్నెనైతే మళ్ళీ మాడగొట్టిన గాయస్. అసలు మర్చిపోయి వెళ్ళిపోయినా నేను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇంకా నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టి స్టవ్ మంచిగా మీడియంలో పెట్టి వెళ్ళిపోయినా. అదైతే మొత్తం పొగొస్తుంది. మ్యూజిక్ అలా గిన్నెను మాడగొట్టేసి మళ్ళీ అయితే ఇక్కడికి వంట దగ్గరకు వచ్చిన. మా అమ్మ అయితే మళ్ళీ ఇంకా ఆయిల్ అది సరిపోదని ఫుల్గా వేస్తుంది. వేసినాక ఇంకా నేనైతే వీడియో ఆఫ్ చేసి ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నా. మధ్యలో ఇట్లా క్లిప్స్ అయితే తీసుకున్నా, నేనే చేసినాను ఉండాలి కదా. అట్లా మొత్తం పోహా అయితే కంప్లీట్ చేసిన. తర్వాత మా ఛానల్ అంటే రివ్యూ చూడండి. సూపర్, వెరీ గుడ్ పాపా, సూపర్ చేసేది. ఫైనల్లీ నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, కంప్లీట్గా చేసేసిన. బాగానే వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడైతే మనం బిగ్ బాస్ చూస్తూ టిఫిన్ అయితే ఎంజాయ్ చేసేద్దాం. సో మీతో పాటు నేను కూడా ఫస్ట్ బైట్ బాగుంది.
మంచిగా ఉంది, కొంచెం ఉప్పు ఎక్కువ. మంచిగా నచ్చు. మమ్మీ ఇంకా తింది, తిన్నాక చెప్తాది ఎట్లుందా. బాగా అండ్ ఇది కంప్లీట్ చేయడానికి నాకు 1/2 అవర్ పట్టింది, 30 minutes. మా అమ్మ అయితే ఒక 10 minutesలో వేస్తుంది కావచ్చు, నేను కాబట్టి 30 minutes పట్టింది. A few moments later. నిజంగా చెప్పాలి. సో టైం 11 అవుతుంది గైస్, ఇంకా ఏం చేయలే నేను ఇవాళ అయితే ఏం చేయలే గైస్, ఓన్లీ నోట్స్ రాసుకుంటూ కూర్చున్నా. సో ఇప్పుడైతే మమ్మీ కిచడీ వేసేసింది, దీంట్లోకి టమాటా ఆర్ చింతకాయ చట్నీ వేసుకుందాం. ఏం చట్నీ బాగుంటుందో మీరు కమెంట్స్లో కామెంట్ చేయండి, వేడి వేడి కిచడీలోకి. నేనైతే ఇప్పుడు చింతకాయ చట్నీ వేసుకున్నా, మంచి వేడి వేడి కిచడీలోకి కొంచెం చింతకాయ చట్నీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో అలా ఆఫ్టర్నూన్ అయితే నేను మళ్ళీ స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయినా. సో ఇలా అయితే కంటిన్యూ చేద్దాం. ఈవినింగ్ వచ్చేసరికి రిక్కీ చూడండి, ఎగరక్ ఎగరక్ ఎగరక్, పోదాం 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 జో పా, బెల్ట్ ఏది పా. ఏమని చెప్పు రిక్కీ, మళ్ళీ కావన్నా సిట్, మరి సిట్ సిట్ ఇస్తే సిట్. గుడ్ బాయ్, చాలు ఇంకా మళ్ళీ కడుపున వస్తుంది వెళ్ళు. ఓకే గాయ్స్, ఇవాళ అయితే ఈ షార్ట్ బ్లాగ్తో కంప్లీట్ చేసేస్తున్నా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.